ఒక చిన్న కథ. ఒకరోజు కాకి తన రంగును చూసి బాధపడుతూ హంస దగ్గరికెళ్ళి ఇలా అన్నది. నేను నల్లగా ఉన్నాను, నువ్వు చాలా తెల్లగా ఉన్నావు. ఈ ప్రపంచంలో కల్లా సంతోషకరమైన పక్షివి నువ్వేనేమో అన్నది. అప్పుడు హంస అంటుంది, నేను కూడా అలానే అనుకున్నాను. కానీ చిలకను చూశాక అర్థమైంది, నాది ఒకటే రంగు, దానివి 2 రంగులు, ఇంకా అందంగా ఉంటుంది కదా అని. అప్పుడు చిలక అంటుంది నెమలిని చూసి బాధపడుతూ, నావి 2 రంగులే, నెమలికి చాలా రంగులుండి ఇంకా అందంగా ఉంటుంది కదా అని. ఇంకా ఈ కాకి, హంస, చిలక ఈ 3 కలిసి జూలో ఉన్న నెమలి దగ్గరికైతే వెళ్ళాయి. అప్పుడు నెమలి అంటుంది, నాకున్న అందం వల్ల నేను ఇక్కడ బంధించబడ్డాను. మీకున్న స్వేచ్ఛ నాకు లేదు. మీలాగా స్వేచ్ఛగా నేను ఎగరలేను. కాకిలా పుట్టున్నా బాగుండేమో అని బాధపడుతూ అన్నది. నిజానికి పక్కన వాళ్ళ జీవితాల్ని మనం చాలా గొప్పగా ఊహించేసుకుంటాము. మనకున్న స్వేచ్ఛే మనకు ఉన్న సంపద అని తెలుసుకోగలిగితే బాగుంటుంది. బయటికి కనిపించినంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు. ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా మీ జీవితాన్ని అవతల వాళ్ళతో కంపేర్ చేసుకొని బాధపడద్దు, దిగులు పడద్దు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి.